హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని ఆ లక్ష్మీనరసింహస్వామి అయితే వేడుకుందాం. ప్రస్తుతానికి ఎక్కడున్నామంటే నవనారసింహ క్షేత్రాలలో ఒకటి అయిన ధర్మపురి క్షేత్రానికి అయితే మనం వచ్చామండి. ఇప్పుడైతే మేము నది స్నానం చేసి ఇక్కడ దీపం అయితే నదిలో వదిలేసాము. తర్వాత స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాము. తర్వాత నేను ఆలయ విశేషాలు అయితే చెప్తాను. ముందు మేమైతే చాలా కష్టపడి ఎక్కడికో వెళ్ళి తీస్తున్న వీడియోలండి. ప్లీజ్ మా వీడియోలను అయితే సపోర్ట్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పటికీ మనకు 4000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకాస్త మనకు సబ్స్క్రైబర్స్ అవసరం. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనము ఆలయం ప్రాంగణం దగ్గరికి అయితే వచ్చాము. మనకు లోపలికైతే సెల్లు అలో లేదండి. గర్భగుడిలోకి అంటే లోపలికి స్వామివారిని అయితే చూపించడం వీలు కాలేదు. ముందైతే చూపిస్తున్నా. ఆలయం ముందైతే ఇలా ఉంటుంది. మనకు కుజదోషం కానీ ఇతర దోషాలు ఏమైనా ఉంటే ఈ ఆలయానికి వస్తే మనకు ఎటువంటి దోషాలున్నా పోతాయి. మనకు తెలియకుండా కొంతమందికి ఇప్పుడు కళ్యాణం కానీ సంతానం కానీ వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వారు ఇక్కడ నది స్నానం ఆచరించి స్వామివారి దర్శనం కనుక చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం కానీ కళ్యాణం కానీ తప్పకుండా జరుగుతుందండి. అంతటి మహోన్నతమైన ఆలయం ఈ ఆలయం. నిజంగా చాలా బాగుంటుంది. చాలా మహిమగల ఆలయం ఈ ఆలయం. నేను ఎన్నోసార్లు ఈ ఆలయానికి వచ్చాను, వీడియో కూడా చేశాను అప్పుడు కూడా. కాకపోతే అది నా పాత ఛానల్లో ఉంది. అది మనకు ముందుగా యమధర్మరాజు మనకు దర్శనమిస్తారండి. దూరం నుండి అయితే వీడియో తీస్తున్నాము మేము. ఇక్కడ యమధర్మరాజు వారు అయితే ఉంటారు. ఈ క్షేత్రాన్ని సాక్షాత్తు ఆ యమధర్మరాజే పూజించిన ఆలయం అండి. ఈ ఆలయం యమధర్మరాజుని చూడండి. మనం దూరం నుండి అయితే వీడియో తీస్తుండగా ఎక్కడి నుండి అర్చకులు అయితే చూశారు. ఓ అన్న వీడియో అయితే ఆపు అని అయితే మనకు మర్యాదపూర్వకంగా అయితే చెప్పారు మా వారికి. ఈ క్షేత్రాన్ని దర్శించితే మనకు యమపురి కూడా ఉండదట అండి. అంతటి మహోన్నతమైన ఆలయం. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నాక ఈ ఆలయానికి ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఆ ఉపాలయాలకైతే వచ్చాము. ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయం, అలాగే ఉగ్రనరసింహ స్వామి వారి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వేణుగోపాల స్వామి ఆలయం అండి. మనకు దగ్గరికి వెళ్ళి తీయరాదు, ఎందుకంటే కెమెరా అలో లేదు. నేను దూరం నుండే స్వామివారిని చూపిస్తున్నాను. చూడండి వేణుగోపాల స్వామి వారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి కూడా వెళ్తున్నాము. ఇక్కడ కూడా స్వామివారిని చూపించినట్టే చూపించాము. ఇక్కడ స్వామివారి దర్శనం తర్వాత ఇప్పుడు మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఆలయం లోపలనే ఇంత పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ స్వామివారికి సంబంధించిన ఏమైనా కళ్యాణం కానీ ఏమైనా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉంటుంది. ప్రొద్దున్నే టోకెన్లు ఇస్తారండి. మన వీడియోలో ఏమైనా చిన్న తప్పులు కనుక ఉన్నట్టయితే మన నుంచి క్షమించండి. మరొక పురాతనమైన ఆలయంతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి. బాయ్.